బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీ చోరీ జరిగింది. హెచ్పీసీఎల్లో ₹1,00,00,000 విలువైన స్క్రాప్ కాపర్ బండిల్స్ మాయమయ్యాయి. దీంతో హెచ్సిపిఎల్ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెచ్పీసీఎల్ మేనేజర్ ధీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సీసీ కెమెరా ఆధారంగా కొందరిని పోలీసులు గుర్తించారు. క్రేన్ సహాయంతో 5 ట్యూబ్ బండిల్స్ మెటీరియల్ హెచ్పీసీఎల్ ఏటీపీ నార్త్ గేట్ ద్వారా బయటకు తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లలో ఒకరైన పిల్లి ప్రశాంత్, హెచ్పీసీఎల్ ఇతర కార్మికులు పిల్లి శివకుమార్, డివి రెడ్డి, ఎలమంచలి పెంటారావుతో పాటు మరికొందరు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. రైట్, మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్. ఇక్కడ మనకి విశాఖపట్నం హెచ్పీసీఎల్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. ₹1,00,00,000 విలువైనటువంటి ట్యూబ్ సంబంధించినటువంటి ఒక బండిల్స్ ఒక 5 బండిల్స్ వరకు కూడా చోరీకి గురయ్యి సుమారు ₹1,00,00,000 పైనే విలువైనదిగా ఇక్కడ భావిస్తున్నారు. క్రైమ్ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఒక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రమేయంతో సహకారంతో లోపల ఉన్నటువంటి కార్మికులు ఒక 5 కార్మికులు ఈ బండిల్స్ ని బయటికి చేరవేయడం అయితే జరిగింది. సుమారు ₹1,00,00,000 పైబడి ఉన్నటువంటి ఈ తరహా ఘటన జరగడం మనం ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం. అయితే గతంలో కూడా ఇలాంటి జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ నిందితులంతా కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారు. బయటకు మనకి చెప్పకపోయినప్పుడు కూడా పోలీసులు అదుపులోనే నిందితులు వేస్తున్నారు. నిందితులను విచారించడం అయితే జరుగుతుంది. గతంలో ఏమైనా జరిగాయి అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనేది తేలాల్స్తున్నది. ఈ తరహా ఘటనలతో ఏంటంటే పరిశ్రమలకి భారీ ఎత్తున నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. భారీగా ఇలాంటి తరలిపోతుందో మనం పరిశ్రమలో చూస్తుంటాము. దీనికి సంబంధించి ఫస్ట్ ధీర్ సింగ్ అంటే దీనికి సంబంధించి ఇన్ఛార్జ్ ధీర్ సింగ్ అని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ప్రారంభించారు. దీంతో మనం చూసుకున్నట్లయితే భద్రత సంబంధించి అంశాలు పూర్తిగా ఇక్కడ విఫలమైనట్టు అనిపిస్తుంది. భద్రతా అంశాలు ఇక్కడ చాలా భారీ భద్రత ఉంటుంది పరిశ్రమలకి. ఇలాంటి పరిస్థితిలోని భద్రత లేకుండా ఈ తరహా చోరీ జరగడం మనం పరిశ్రమల్లో భద్రతని అనుమానించాల్సిందే. అంటే పోలీసుల సహకారం, సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహకారంతో నిందితులు ఈ రకంగా చేయడం అనేది మనం ఒక విధంగా చెప్పాలంటే భద్రతా లోపాలు పెద్ద ఎత్తున మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి. దీని మీద అయితే విచారణ కొనసాగుతుంది. నిందితులు 5 అంటే ఒక 4 కార్మికులతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కూడా ప్రస్తుతం మనకి మల్కాపురం క్రైమ్ పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. వీళ్ళని విచారిస్తున్నారు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.